న్యూస్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సమంత త్వరలోనే సినిమా చేయబోతున్నారన్నదే. వీరిద్దరి కాంబోని ఫిక్స్ చేసింది ఆలియా అన్నదే. శామ్ గురూజీ సినిమాకి ఆలియా చేసిన సాయం ఏంటనే డౌట్ వస్తోందా? ఆలస్యం ఎందుకు, మాట్లాడుకుందాం పదండి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సమంత అనగానే అందరికీ వరుసగా సినిమాల పేర్లు గుర్తొచ్చేస్తాయి. అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇలా వారి కాంబోలో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఆ తరువాత త్రివిక్రమ్ కి సమంత అందుబాటులోకి రాలేదా? అద్దీ సంగతి. ముంబైలోనే శామ్ బిజీగా ఉంటే గురూజీ ఇక్కడ సినిమా ఎలా చెయ్యాలి అంటారా? త్రివిక్రమ్ మంచి స్క్రిప్ట్ రాస్తే నేనెందుకు చెయ్యనని సమంత చేసిన సైగల్ని కూడా గమనించాలి మనం. సో గురూజీ జబర్దస్త్ స్క్రిప్ట్ రాస్తే చెయ్యడానికి నేను రెడీ అని ఆలియా సాక్షిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు శామ్. అప్పట్నుంచి ఆ జబర్దస్త్ లైన్ గురించి ఆలోచిస్తున్నారేమో గురూజీ. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ చేశారట. అల్లు అర్జున్ అట్లీ సినిమా కంప్లీట్ అయ్యేసరికి టైం పడుతుంది. ఈ గ్యాప్లో వెంకటేష్తో త్రివిక్రమ్ సినిమా ఉండొచ్చు అన్న టాక్ నడిచింది. అయితే లేటెస్ట్ గా శామ్ ప్రాజెక్టు గురించి టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ గురూజీ నెక్స్ట్ స్టెప్ ఎటు? వెంకటేష్తోనా, శామ్తోనా? సీనియర్స్ లో యమా స్పీడ్ మీదున్న హీరో ఎవరా అని ఎవరిని అడిగినా చటుక్కున నందమూరి బాలకృష్ణ పేరు చెప్పేస్తున్నారు. సెట్స్ మీదున్నది, తర్వాత చేసేది, ఆ నెక్స్ట్ చేయాలనుకుంటున్నది, డిస్కషన్స్ లో ఉన్నది, అబ్బో లైనప్ చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. డాకు మహారాజు సినిమాతో సూపర్ ఫామ్ లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఆ సక్సెస్ జోష్ తోనే ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ తాండవంలో నటిస్తున్నారు. బోయపాటి బాలయ్య సినిమాలకున్న క్రేజ్ కి అద్దం పట్టే విధంగా తెరకెక్కుతోందట అఖండ తాండవం. బాలయ్య ఉపయోగించే ఆయుధాల దగ్గర నుంచి ప్రతిదీ జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారట బోయపాటి. అఖండ తాండవం కంప్లీట్ కాగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారన్నది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీరసింహారెడ్డిలో బాలయ్యను మరొక రేంజ్ లో చూపించారు గోపీచంద్. ఇప్పుడు ఆ సినిమాకి డబుల్ అన్నట్టు స్క్రిప్ట్ చెప్పారట ఈ కెప్టెన్. గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు కొన్నాళ్ల పాటు జైలర్ సినిమాకి కాల్ షీట్ ఇచ్చారన్న టాక్ ఉంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ లో కీ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు నందమూరి నటసింహం. అయితే వీటన్నింటికంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందన్నది లేటెస్ట్ న్యూస్. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అజిత్ కి సూపర్ హిట్ ఇచ్చారు ఆది. ఆయన చెప్పిన మాస్ సబ్జెక్ట్ కి బాలయ్య టిక్ మార్క్ పెట్టేశారట. మరొక మంచి కథతో ముందుకొస్తే బాబీతో కూడా సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు గాడ్ ఆఫ్ మాసెస్. దీన్ని బట్టి బాలయ్య లైనప్ యమా స్ట్రాంగ్ గా ఉందని ఖుషి అయిపోతున్నారు ఫ్యాన్స్. నార్త్ సౌత్ తేడా లేదు. ఇప్పుడు ఎక్కడ విన్నా హీరోయిన్ల రెమ్యునరేషన్ టాపిక్కే నడుస్తోంది. ఒకప్పుడు క్రేజీ కాంబినేషన్ల గురించి వినిపించే హాట్ డిస్కషన్స్ అన్నీ ఇప్పుడు రెమ్యునరేషన్ల దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి. ఈ పర్టికులర్ టాపిక్ లో మొన్నటి దాకా వైరల్ అయ్యారు నయన్. ఇప్పుడు మాత్రం దీపిక రేస్ లోకి వచ్చేశారు. మెగాస్టార్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించడం ఇప్పుడు కొత్తేం కాదు. ఆల్రెడీ సైరాలో భార్యగా నటించారు. ఈ మధ్యకాలంలో లూసిఫర్ రీమేక్ లోనూ యాక్ట్ చేశారు. త్వరలోనే అనిల్ రావిపూడి సెట్స్ లో చిరుతో కలిసి స్టెప్పులు వేయడానికి సిద్ధమవుతున్నారు ఈ లేడీ సూపర్ స్టార్. అయితే ఈ సినిమా కోసం ఆమె దాదాపు 18 కోట్లు అడిగారట. అంత ఇవ్వకపోయినా కాస్త అటు ఇటుగా ఇచ్చి ఫైనల్ చేశారు అన్నది టాక్. ఒకవైపు టెస్ట్ తరహా ఓటీటీ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోల సినిమాల రెమ్యునరేషన్స్ విషయంలో అస్సలు తగ్గట్లేదు నయన్. రెమ్యునరేషన్ కి సంబంధించిన వైరల్ న్యూస్ లో లేటెస్ట్ గా జాయిన్ అయ్యారు నటి దీపికా పదుకోన్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ కోసం దీపికను అప్రోచ్ అయితే 20 కోట్లకు తగ్గేదే లేదన్నారట. కాప్ డ్రామాలో దీపిక పక్కాగా ఫిట్ అవుతారని ఫిక్స్ అయ్యారట సందీప్. అందుకే డార్లింగ్ పక్కన మరోసారి దీపిక అయితే బెస్ట్ అని అనుకుంటున్నారట. ఆల్రెడీ కల్కిలో మెప్పించిన ఈ కాంబో నెక్స్ట్ కల్కి 2 స్పిరిట్లో కూడా అలరించడానికి రెడీ అవుతుంది అన్నది ఫ్యాన్స్ కి నచ్చుతున్న మాట. స్పెషల్ గానా నేనా అనే హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మిగిలిన వాళ్ల విషయం ఏమో గానీ సమంత అండ్ శ్రీలీల మాత్రం ఈ విషయంలో సూపర్ డూపర్ క్లారిటీతో ఉన్నారు. ఈ సీనియర్ యంగ్స్టర్ అంత ఫర్మ్ గా చెప్తున్న విషయాలేంటో చూసేద్దాం పదండి. శామ్ అంటావా అంటావా అని అడిగితే అప్పుడేదో అనేసాను కానీ ఇప్పుడు మాత్రం అని సమాధానమిస్తున్నారు సమంత. తాను చెయ్యగలనా, తనను జనాలు అంత హాట్గా ఊహించుకోగలరా లాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా అంటావా పాట నిలిచింది అన్నది శామ్ ఫీలింగ్. ఫ్యూచర్లో మాత్రం స్పెషల్ సాంగ్స్ చేసే ఉద్దేశమే లేదు అంటున్నారు సమంత. ఆ పాటని జస్ట్ అలా చెయ్యాలనిపించి చేసేసా అంతే అంటున్నారు. పుష్ప 2లో కిస్సిక్ చేసిన శ్రీలీల కూడా ఈ తరహా కమెంట్సే పాస్ చేశారు. నాకు డాన్స్ అంటే ఇష్టం, అందుకే డాన్స్ బేస్డ్ సాంగ్, అందులోనూ బన్నీతో కలిసి స్టెప్పులేసే అవకాశం రావడంతో కిస్సిక్ సాంగ్ కి ఓకే చెప్పానన్నారు శ్రీలీల.
మరి ఫ్యూచర్లో ఇలాంటి సాంగ్ల ఆఫర్స్ వస్తే పరిస్థితి ఏంటి అని అడిగితే సైలెంట్గా తనదైన స్టైల్లో నవ్వేశారు శ్రీలీల. పెద్ది సినిమాలో శ్రీలీల స్టెప్పులేస్తారన్న టాక్ బాగా నడుస్తోంది. కానీ దీని గురించి కిసిక్ బ్యూటీ మాత్రం స్పందించట్లేదు. నార్త్లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ సౌత్లో గ్యాప్ కనిపించకుండా స్పెషల్గా ఈ పాటలతో కనిపించడానికి సిద్ధమయ్యారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. తరచూ కాకపోయినా అప్పుడప్పుడు జిగేల్మనిపించడంలో తప్పేం లేదంటూ సలహాలందుతున్నాయి మన బ్యూటీస్కి. కొందరి పేర్లను కలిపి వింటేనే అదో రకం ఆనందంగా ఉంటుంది. బాలీవుడ్లో అలాంటి పేర్లు ఆమిర్, రాజ్ కుమార్ హిరానీ. వారిద్దరి కాంబో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఫ్యాన్స్. మరోసారి మిరాకిల్ చేయడానికి వీరిద్దరూ చర్చలు షురూ చేశారన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్. 2009లో ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కలిసి సృష్టించిన వండర్ 3 Idiots అప్పటిదాకా ఉన్న ఫిల్మ్ మేకింగ్ ని రీడిఫైన్ చేసింది ఈ మూవీ. ఇప్పటికీ ప్రశంసిస్తూ ఉంటారు ఆ సినిమాని క్రిటిక్స్. సరిహద్దులు దాటి అంతగా జనాల్ని అట్రాక్ట్ చేసింది ఆ సినిమా. మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే బాగుండునని అందరూ అనుకుంటూ ఉన్న సమయంలోనే వచ్చేసింది పీకే. పబ్లిసిటీ నుంచి ప్రతి విషయంలోనూ ట్రెండ్ ని సృష్టించి సూపర్ హిట్ అందుకున్నారు. దశాబ్దం దాటిన తరువాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు అన్నది ముంబై వార్త. జీవితానికి సంబంధించిన సెన్సిటివ్ విషయాల్ని హ్యూమర్, ఎమోషన్స్ మేళవించి చెప్పబోతున్నారు అన్నది ఆల్రెడీ లీక్ అయిన మ్యాటర్. డంకీ తరువాత ఈ ప్రాజెక్టు మీదే ఉన్నారు రాజ్ కుమార్ హిరానీ. అమీర్ సినిమాని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయని, మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారని టాక్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.